సంపద సృష్టి ఇది చంద్రబాబు గారు పదే పదే చెప్తుంది. ఇందులో ఆ దిశగా అడుగులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఎప్పుడైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో పెడతారో దాదాపుగా ఏడాదికి ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు మిగిలినట్టు, అది డబ్బులు మిగిల్చుకున్నట్టు. సంపద సృష్టే కదా ఖర్చు కాకుండా ఆపడం. అట్లాగే ఇప్పుడు రేషన్లో బోగస్ కార్డులు అంటూ ఒక 27 లక్షల మందికి ఇప్పటికి ఆపారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆపుతామని ఆల్రెడీ పెన్షన్లు అవి కూడా ఆపుతామని ప్రకటించారు. 27 లక్షల మందికి పెన్షన్లు ఆపారు. మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే దొంగ పెన్షన్లు ఉంటారో ఆపుతామన్నారు. అది డబ్బులు మిగలడం అంటే సంపద సృష్టే కదా. అట్లాగే పీపీపీ పద్ధతిన రోడ్లు వేస్తామన్నారు. అంటే రోడ్డు వేయడం, ఆ రోడ్డు మీద టోల్ గేట్ వేసి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం అంటాం. తద్వారా ఆ రోడ్డు వేయడానికి అయ్యే ఖర్చు డబ్బులు మిగిలినట్టే కదా, అది సంపద సృష్టే కదా. పైగా దాని మీద ఆదాయం వస్తుంది కదా. అయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి రాదు, కానీ పన్ను వస్తుంది దాని మీద, జిఎస్టీ వస్తుంది దాని మీద, అది ఆదాయ వనరే కదా, అది సంపద సృష్టే కదా. అట్లాగే ఇప్పటికే అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటిది ఆగింది, ఈ ఏడాది ఆగుతోంది. అంటే దగ్గరగా ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఆగినట్టే కదా, సంపద సృష్టే కదా అది కూడా. అదే సందర్భంలో రైతు భరోసా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటిది, రైతులకు ఏదో పేరుతో ఇచ్చినట్టున్నారు, అది ఆ డబ్బులు ఈ ఏడాది ఇవ్వలేదు, ఖరీఫ్ టైంకి ఇవ్వాల్సి ఉంది, అది ఇప్పుడు ఆగింది. అంటే ఇది డబ్బులు మిగిలినట్టే కదా, ఇది సంపద సృష్టే కదా. అది వచ్చే నెల నుంచి ఇస్తారేమో, వచ్చే ఏడాది నుంచి. ఓవరాల్గా డబ్బులు మిగిల్చేటటువంటి కార్యక్రమం. అట్లాగే స్కూళ్ళల్లో ఈ ఇతరత్ర యాక్టివిటీస్ అన్నిటినీ కూడా తగ్గించుకుంటూ రావడం కానీ, ఓవరాల్గా క్రమంగా ఖర్చులు తగ్గించుకుంటూ డబ్బులు మిగిల్చేటటువంటి ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు కూడా తరచూ కోతలు జరుగుతున్నాయి. అంటే రోజుకి 5-6 సార్లు 15 నిమిషాలు 15 నిమిషాలు పోతూ ఉంది కరెంటు. శనివారం అట్లా వచ్చిందంటే 4-5 గంటలు పోతుంది. అంటే ఇది 2 రకాలు. దీని ద్వారా మనకి కరెంటు బిల్లులు తగ్గుతాయి. ఎందుకని వాడట్లేదు కదా. ఇప్పుడు కరెంటు ఉన్నంతసేపు మనం అన్నీ వేసుకున్నాం, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, కూలర్లు, ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. అదే సందర్భంలో వైఫైలు ఉన్నాయి కాబట్టి ఇవి చూసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది. అదే కరెంట్ లేనటువంటి అప్పుడు ఏం చేస్తాం, ఆ వారా మనం వాడకం తగ్గుతుంది, బిల్లు తగ్గుతుంది. రెండవది ప్రభుత్వానికి కరెంటుకి పెట్టే ఖర్చు తగ్గుతుంది, ఇది కూడా సంపద సృష్టే కదా. ఇవి చక్కగా చాప కింద నీరులా నీట్గా చేసుకెళ్తున్నారు రూపాయి మిగిల్చేటటువంటి ప్రక్రియ.